హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పదురిల్లు పార్ట్ 23తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే హైప్ ఇచ్చి కథను ప్రోత్సహించండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా లోపలికి వస్తున్న అతన్ని చూసి ఆశ్చర్యం భయం కూడా కలుగుతుంది. అక్క, ఇతన్ని పిలిచినట్టు శివ మనతో అనలేదు. ఇతన్ని పిలిచారా, లేకపోతే మళ్ళీ ఏదైనా పని మీద వచ్చాడా అని అంటారు రుక్మిణి. నాకు అదే భయంగా ఉంది రుక్మిణి. ఈయన ఎప్పుడొచ్చినా వెనకాల ఏదో ఒక సమస్యను తీసుకొస్తారు. మన శివకి పని పడుతుంది. మళ్ళీ ఏ సమస్యను మోసుకొచ్చి శివుని అందులో దించుతారు అని. అదే ఇప్పుడు నాకు భయంగా ఉంది. ఇప్పటికే పాపం బాధ్యత ఎక్కువైపోయి మనిషికి నిద్ర కూడా ఉండడం లేదు అని విజయ గారు అనగానే, ఫంక్షన్కి పిలిచినట్టున్నారులే అక్క, అందుకే వచ్చినట్టున్నారు, నువ్వు టెన్షన్ పడకు అని వాణి గారు అంటున్నా ఆవిడికి డౌట్గానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విషయం ఉండనే ఉంటుంది. అప్పుడే శివ్ ఆయనకి ఎదురు వెళ్ళి పలకరించి లోపలికి తీసుకొస్తాడు. మగవాళ్ళందరినీ పలకరించి ఎదురుగా ఉన్న ఆడవాళ్ళందరినీ చూసేసరికి ప్రశ్నార్థకంగా ఉన్న వాళ్ళ మొహాలు చూసి, మీ వాళ్ళందరికీ కొంచెం భయంగా ఉన్నట్టుంది, వాళ్ళ మొహాలు చూసావా అని ఆయనకున్న అనుభవంతో అంటారు. మీరెప్పుడొచ్చినా ఏదో ఒక కేసు పట్టుకొని వస్తారు కదా, అందుకే వాళ్ళకి మళ్ళీ ఏం తీసుకొచ్చారని భయమేస్తున్నట్లుంది అంటూ వాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాడు మనోహర్ని. హలో అమ్మ, అందరూ ఎలా ఉన్నారు అని నవ్వుతూ పలకరిస్తారు మనోహర్ గారు. ఇప్పటి వరకు అయితే అందరం బాగానే ఉన్నాం. మీరు ఫంక్షన్కి వచ్చారు కదా, మళ్ళీ మా శివుకి ఏదైనా మిషన్ అప్పగించడానికి వచ్చారా అని అడుగుతారు విజయ గారు. లేదు లేదు, ఫంక్షన్కి వచ్చాను, ఎలాంటి మిషన్ అప్పగించడానికి రాలేదు, మీరు టెన్షన్ పడకండి అని అంటారు నవ్వుతూ. అమ్మయ్య, మంచిది అని అందరూ అప్పుడు రిలాక్స్ అవుతారు. హహా, రావు గారి ఫ్యామిలీ భయపడ్డారా నన్ను చూసి, ఇదైతే మంచి న్యూస్ అని అంటారు మనోహర్ గారు. మీరు ఎప్పుడు వచ్చినా మా శివుకి పని పెడుతూనే ఉంటారు కదా, అసలు ఇప్పటికే పాపం చాలా వర్క్ ఎక్కువైపోయింది, మళ్ళీ మీరు ఎక్కడ ఎందులో ఇరికిస్తారో అని చిన్న భయం వచ్చింది అని అంటారు వాణి. భయం ఎందుకు, ఏదైనా శివు అడుగు పెట్టాక అందులో విజయమే తప్ప పరాజయం ఉండదు కదా అని మనోహర్ గారు అనగానే, ఏమో సార్, ప్రాణాలతో చెలగాటమాడే పనులు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉంటాయని అనుకోకూడదు. అయినా రిజైన్ చేశాక కూడా మా శివుని వదలట్లేదుగా మీరు అని అనగానే, తప్పట్లేదమ్మా కొన్ని విషయాలలో, అయినా ఇప్పుడల్లా అలాంటివేమీ లేవులేండి, చాలా వరకు ఏరి పడేశాడు కదా శివ్, తప్పు చేయడానికి కూడా భయపడుతున్నారు అని ఆయన అనగానే, ఓకే అమ్మా, ఇంకా కార్యక్రమం చూడండి, 11 అయిపోయింది అని అంటాడు శివ్. అప్పటికే అమృత ఐషు కలిసి బుజ్జిగాడికి డ్రెస్ వేసి తీసుకొని వచ్చేస్తారు. అప్పుడే పంతులు గారు కూడా రావడంతో అమృత అన్వేష్ బుజ్జిగాడిని పట్టుకొని కూర్చోగా ఆయన చేయవలసింది చేసేసి, అమ్మమ్మ తాతయ్య కానీ మేనమామ కానీ వచ్చి ముందు నోట్లో పాయసం పెట్టండి బాబు అని ఆయన అనగానే, అప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులు, మైక్ వెళ్ళు, మేనమామగా నువ్వు తినిపించు అని విజయ గారు రావు గారు కలిసి చెబుతారు. నేనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు మైక్. హా, మాకు మైక్ అంటే నువ్వే కదా ఉన్నావు, ఇంకెవరు లేరు కదా, వెళ్ళు, వెళ్ళి ఉంగరంతో వాడి నోట్లో పాయసం పెట్టు అని విజయ గారు దగ్గరికి వచ్చి చెబుతారు. అప్పటి వరకు కిరణ్తో చేయించుతారా అని అనుకున్నాడు మైక్. ఆయు ఆషిక్ కూడా కిరణే చేశాడు అప్పుడు, అందుకే ఇప్పుడు కూడా కిరణ్కి అవకాశం దక్కుతుందేమో అని అనుకున్నాడు. కానీ తనని పిలవగానే ఆ కుటుంబంలో తనకి ఏ స్థానాన్ని ఇచ్చారో అర్థమవగానే చిన్నగా ఎమోషనల్ అవుతాడు మైక్. రే, నీకిది సూట్ అవ్వదు అని కిరణ్ రాజు నవ్వుతూ అనగానే, ఓహో, మా మైక్ ఇలా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే అస్సలు బాగోదు, ఎప్పుడు అల్లరి చేస్తాడు చూడు, అలాగే బాగుంటాడు, మనకి కన్నీళ్ళు సూట్ అవ్వవు మైక్ అని అంటారు నరసింహ గారు. థ్యాంక్ యూ ఆల్ అని మనస్ఫూర్తిగా చెప్పి బుజ్జిగాడి దగ్గరికి వెళ్తాడు మైక్.
ప్రేమగా వాడి తల నిమిరి ఉంగరంతో బౌల్లో ఉన్న పాయసం తీసి వాడి నోటికి అందిస్తాడు. పిల్లలందరూ అక్కడికే చేరుకొని సైలెంట్గా తింటాడా లేదా అని చూస్తూ ఉంటారు. చక్కగా పెట్టింది చప్పరించేసి ఇంకా కావాలన్నట్లుగా నోరు తెరుస్తాడు బుజ్జిగాడు. హే, మా తమ్ముడికి అన్నం పెట్టేశారు అని ఎగురుతారు ఆయి ఆశి. వాడు ఇంకా కావాలని నోరు తెరుస్తుంటే వెంటనే రవి గారిని పిలిచి మీరు పెట్టండి ముందు అని అంటారు. మనవడికి ప్రేమగా కొద్దిగా తినిపించి ఆయన పక్కకు రాగానే వరుసగా పెద్దవాళ్ళందరూ జస్ట్ వాడికి టేస్ట్ కోసం అన్నట్లుగా కొద్ది కొద్దిగా నాకిస్తారు పాయసాన్ని. మా తమ్ముడికి మేము పెడతాం అని ఆయు ఆశి కూడా కొద్ది కొద్దిగా పెట్టగానే ఆ కార్యక్రమాన్ని అక్కడితో ముగించేసి కింద బోర్లా పడుకోబెట్టి వాడి ముందు వస్తువులు పెడతారు రమ్మని. అప్పటికే పాకడంలో స్పీడ్ పెంచినవాడు ఫాస్ట్గా వచ్చి ఫస్ట్ స్టెథోస్కోప్ పట్టుకుంటాడు. అది పట్టుకోగానే హే, నా చిన్ని బంగారం మా రొట్లోకే వస్తున్నాడు అని ఐషు చిన్న పిల్లలా ఎగురుతుంది. అది తీసేసి మళ్ళీ మిగతావి పెట్టగానే కాసేపు అక్కడే ఉండి వాటిని చూస్తూ ఉంటాడు బుజ్జిగాడు. కమాన్ తమ్ము కమాన్ అని ఆయు ఆశి పిల్లలందరితో కలిసి ఎంకరేజ్ చేస్తుంటే నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి వాటన్నిటినీ దాటుకొని ముందుకు వచ్చేస్తున్న వాడిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అందరూ. అసలు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దామని అలా చూస్తూ ఉంటే వాడు పాక్కుంటూ వెళ్ళి శివ్ కాళ్ళ మీద చేతులు వేస్తాడు. వామ్మో, వీడు మామూలుడు కాదు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే శివ్ వాడిని ఎత్తుకొని ముద్దు చేస్తూ ముందు అవి పట్టుకోవాలి కదా నాన్న, ఇక్కడ వరకు ఎందుకు వచ్చేసావు అని అంటాడు. వాడికి నువ్వు కావాలని వచ్చాడు కన్నా, వాడు వచ్చి నిన్ను పట్టుకున్నాడంటే నీలా అవుతాడా? మరి ఫస్ట్ స్టెథోస్కోప్ పట్టుకున్నాడుగా ఈ బుజ్జిగాడు, మొదటి నుంచి నాకు ఒక పజిల్లా తయారయ్యాడుగా అంటూ వాడి నడ్డి మీద ఒక్కటి వేస్తుంది. మా కొట్టుకు మా తమ్ముని, వాడు డాక్టర్ అవుతాడేమోలే, కాకపోతే నాన్నలా బ్రేవ్గా ఉంటాడు అంటేనా తమ్ము అని అనగానే అని తల నిలువుగా ఊపుతాడు బుజ్జిగాడు. శివ్ తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ బంగారం, ముందు వాటిల్లో ఏదో ఒకటి పట్టుకో అని అంటాడు. బిడ్డాడి ఆదేశాలు శిరసా వహిస్తానన్నట్లుగా ఫాస్ట్గా పాక్కుంటూ వెళ్ళి బుక్ పట్టుకుంటాడు బుజ్జిగాడు. వెంటనే ఐషు వచ్చి వాడిని ఎత్తుకొని నా బుజ్జి బంగారం బాగా చదువుకొని నాలా డాక్టర్ అయిపోతాడు. అన్వేష్, వీడు మన పార్టీ, మనలాగే డాక్టర్ అయిపోతాడు, డౌట్ లేదు అని వాడికి ముద్దులు పెడుతూ అంటుంది ఐషు. అందరూ వాడికి అక్షంతలు వేసి దీవించగానే ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. అప్పటికే టైం 12:30 అయిపోవడంతో పెద్దవాళ్ళందరూ భోజనాలు చేసేయండి అని భోజనం హాల్కి వెళ్ళమంటాడు శివ్. అప్పుడేనా, ఒక అరగంట ఆగి తింటాంలే అని అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం మొదలు పెడతారు. ఫంక్షన్ హాల్ మొత్తం చూడాల్సిన వాళ్ళు వెళ్ళి చూసి వస్తారు. అదేంటి సెకండ్ ఫ్లోర్ క్లోజ్ చేసింది అని అంకిత్ వాళ్ళ ఫాదర్ సుధీర్ ఇంకా బలరాం గారు విషయం మరిచి అడుగుతారు. అది ఇంకా కొంచెం వర్క్ అవుతుంది, అందుకే క్లోజ్ చేసేసాం అని పక్కనే రావు గారు ఉండడంతో చెబుతారు నరసింహ గారు. ఓకే అని అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా శ్రీహిత్ తన ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి ఆనందంగా వాళ్ళ అమ్మా నాన్న అనురాధ రాజేష్ గారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి మా అని ఆనందంతో హగ్ చేసుకుంటాడు. ఏమైంది నాన్న అని అనురాధ గారు అడుగుతుంటే మిగతా వాళ్ళందరూ ఏమిటా అని చూస్తూ ఉంటారు. కుర్ర గ్యాంగ్కి మాత్రం సూచాయిగా అర్థమైంది శ్రీహిత్ ఆనందానికి కారణం ఏంటి అనేది. హిత్, పోస్టింగ్ ఇచ్చారా అని ఐషు ఆనందంగా అడుగుతుంది. వెంటనే వాళ్ళ అమ్మా నాన్న కాళ్ళకి నమస్కారం చేసుకుని అవునక్క అని ఆనందంగా చెప్తూ వరుసగా పెద్దవాళ్ళందరి కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాడు హిత్. హే, కంగ్రాచ్యులేషన్స్, ఇంతకీ ఎక్కడిచ్చారు పోస్టింగ్ అని కుర్ర గ్యాంగ్ అంతా ఒకేసారి అరుస్తారు. ప్రస్తుతం వరంగల్కి ఇచ్చారు అని చెబుతాడు సంతోషంగా. పర్వాలేదులే, దగ్గరే కదా. కంగ్రాచ్యులేషన్స్ హిత్, మన ఫ్యామిలీలో గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళింది నువ్వే. దేనికి భయపడకుండా దేనికి లొంగకుండా నిజాయితీగా నీ పని నువ్వు చేసుకో.
నీకేది అవసరమైనా నీ వెనక మేముంటాం. ఎవ్వరికీ భయపడకు అసలు అని చెబుతాడు శివ్. హా బావా, ఎవ్వరికీ భయపడేది లేదు. నేను రావుగారి మేనల్లుడిని కదా అంటాడు హిత్. వెంటనే ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఓపెన్ చేసి ఒక స్వీట్ తీసి హిత్ నోట్లో పెడుతుంది ఐషు. తర్వాత కలెక్టర్కి అమ్మా నాన్న అయిపోయారు పిన్ని బాబాయ్ అంటూ అనురాధ గారు రాజేష్ గారి నోట్లో పెడుతుంది. థ్యాంక్ యూరా అని సంతోషంగా అంటారు ఇద్దరు. హిత్ వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా మనవడికి పోస్టింగ్ ఆర్డర్స్ రావడంతో ఇవాళ మనవడి విషయంలోనూ ఆనందం, మనవరాలి విషయంలోనూ ఆనందమే మనకి అని చిన్నగా అనుకుంటారు ఇద్దరు. ఇక అందరూ భోజనాలు చేయడానికి డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోతారు. అందరూ లంచ్ ముగించేసరికి 2:30 అయిపోతుంది. 4 గంటలకి ఎంగేజ్మెంట్ కార్యక్రమం మొదలు పెట్టాలి అనుకొని శివ్ కిరణ్ బయటికి వెళ్ళి అప్పుడు దాకా హైడ్లో ఉంచిన వరుణ్ స్నేహ ఇద్దరూ కలిసి ఉన్న ఫ్లెక్సీ బయటికి తీయించి నిశ్చితార్థ వేడుక అన్న క్యాప్షన్తో ఉన్న ఆ ఫ్లెక్సీని ఎంట్రన్స్లో పెట్టిస్తారు. వరుణ్ని స్నేహాన్ని బయటికి వెళ్ళనివ్వకూడదని ముందుగానే అందరూ కలిసి ప్లాన్ చేసుకుంటారు. ఇంకో పక్క మైక్ రాజు కలిసి షష్ఠపూర్తి మహోత్సవం ఫ్లెక్సీ కూడా ఇంకో గుమ్మానికి ఇంకో వైపు ఎంట్రన్స్లో పెట్టిస్తారు. రావు గారు, విజయ గారు బయటికి రాకుండా చూసుకునే బాధ్యత పెద్దవాళ్ళు తీసుకుంటారు. ఒకవైపు నిశ్చితార్థ వేడుక ఫ్లెక్సీ వరుణ్ స్నేహ ఫోటోలతో ఉంటే ఇంకోవైపు షష్ఠిమూర్తి మహోత్సవం అనే ఫ్లెక్సీ రావు గారు, విజయ గారి ఫోటోలతో ఉంటుంది. టైం 3:30 అవగానే నిశ్చితార్థం జరిపించాలి అనుకున్న ప్లేస్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడం మొదలు పెడతారు ఐషు, శ్రావణి, అమృత, సృజన. అది రావు గారికి, విజయ గారికి జరుగుతున్న నిశ్చితార్థ వేడుక అనుకుంటారు వరుణ్, స్నేహ. అన్విశ్రీ వరుణ్ దగ్గరికి వెళ్ళి మొహం ఏంటి నాన్న అంత చిటిగా ఉంది, వెళ్ళి కొద్దిగా మొహం కడుక్కొండ్రా అని చెబుతారు ఇద్దరు. నా మొహం బాగానే ఉంది కదా అంటాడు వరుణ్. ఇక ఎక్కువ వాదించకుండా టిష్యూ పేపర్స్తో మొహం క్లీన్ చేసి ఇద్దరూ చెరకు వైపు పట్టుకొని పద అని నిశ్చితార్థ వేడుక జరిగే ప్లేస్కి తీసుకొస్తారు. అక్కడ రుక్మిణి, వంశీ గారు కూర్చొని ఉండడం చూసి ఇదేంటి వీళ్ళు కూర్చున్నారు, ఎంగేజ్మెంట్ పెద్దమ్మ పెదనానికి కదా అని ఆలోచిస్తూ ఉండగానే అన్వీశ్రీ ఇద్దరూ కలిసి వాళ్ళ పక్కన వరుణ్ణి కూర్చోబెడతారు. ఇదేంటి శ్రీ అక్క నన్ను కూర్చోబెట్టారు అని వరుణ్ అంటుండగానే అప్పుడే అనురాధ, రాజేష్ గారు వచ్చి వాళ్ళకి ఆపోజిట్ కూర్చుంటారు. ఐషు, అమృత ఇద్దరు స్నేహాన్ని తీసుకొచ్చి వాళ్ళ పక్కన కూర్చోపెడతారు. ఇద్దరికి 1 నిమిషం వరకు బల్బు వెలగలేదు కానీ తర్వాత బల్బు వెలిగి ఆశ్చర్యంగా వెనక పక్క నుంచుని ఉన్న శివ్ వాళ్ళ వైపు చూస్తారు. మీ ఇద్దరికి నిశ్చితార్థం చేయాలని మేము నిర్ణయించుకున్నాం, మీ ఇద్దరికి ఇష్టమేనా అని ఏకకంఠంతో అందరూ అడుగుతారు. ఇద్దరికి అసలు ఆనందంతో ఊపిరి ఆడలేదు 1 నిమిషం. హలో, మీ ఇద్దరికి ఇష్టమైతేనే చేస్తాం, లేదు అంటే ఇక్కడితో ఆపేస్తాం అని ఐషు అనగానే నో మా ఇద్దరికి ఇష్టమే అని ఇద్దరు ఒకేసారి అంటారు. అబ్బబ్బబ్బబ్బా, ఇద్దరు ఏం షింక్లో అన్నారు అని మైక్ అంటాడు. అప్పటి వరకు పక్కన ఉన్న పంతులు గారు అక్కడికి వచ్చి కూర్చొని జరగవలసిన తంతు జరిపించి తాంబూలాలు మార్చుకోమని ఇరువురు పెద్దలకి చెబుతారు. అక్క, బావగారు రండి, మీరు కూడా ఒక చేయి వేయండి అని పిలుస్తారు రుక్మిణి గారు. పర్వాలేదు మీరు కానివ్వండి అని అన్న వినకుండా రమ్మని పిలవడంతో వాళ్ళు వెనకగా నుంచొని వాళ్ళ చేతులు పట్టుకుంటారు రావు గారు, విజయ గారు. ఇద్దరు తాంబూలాలు మార్చుకోగానే వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అని బట్టలు వాళ్ళ చేతుల్లో పెట్టి పంపిస్తారు. స్నేహతో రోజీ, సుజన వెళ్తారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన స్నేహకి ఒకళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, తనకేం అవసరమైనవి అందించడానికి మాత్రమే వాళ్ళిద్దరూ వెళ్తారు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే వెంటనే వాళ్ళ కోసం తెప్పించిన చైర్స్ అక్కడ వేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. చీర కట్టుకుంటూ ఈ చీర నా కోసం తీసుకుందా అక్క అని నవ్వుకుంటుంది స్నేహ. ఇద్దరూ రెడీ అయి రాగానే ఇద్దరిని నిలబెట్టి రింగ్స్ చేతికిస్తారు అన్వి, శ్రీ. అస్సలు ఊహించలేదు ఇలా వాళ్ళకి
నిశ్చితార్థం ఈరోజు జరుగుతుంది అని. ఇద్దరికీ గుండె సవడి ఆనందంతో ఉరకలు వేస్తుంది. వరుణ్‌కేం లేదు కానీ, స్నేహకి మాత్రం ఈ మధ్య పట్టుకున్న దిగులు ఈ నిశ్చితార్థ వేడుక వల్ల కొద్దిగా తగ్గుతుంది. బావ నావాడు అన్న ఫీలింగ్ వస్తుంది. వరుణ్ రింగ్ చేతిలో పట్టుకొని స్నేహ చేయి కోసం తన చేయి చాపుతాడు. స్నేహ చేయి అందించగానే ప్రేమగా రింగు తొడిగి, "ఇప్పటికైనా నీ భయం పోయిందా?" అని అడుగుతాడు చిన్నగా. "నువ్వు నా మెడలో తాళి కట్టే వరకు ఈ భయం ఉంటుందిలే బావా, కానీ ఈ క్షణం మాత్రం చాలా ఆనందంగా ఉంది" అని అంటుంది. "హలో, ఏం మాట్లాడుకుంటున్నారు? కొద్దిగా గట్టిగా మాట్లాడుకుంటే మేము వింటాంగా" అంటాడు మైక్. "మీరు వినేది కాదులే, ఇవి సెన్సార్ కట్" అని అంటాడు వరుణ్ హైవింగ్ చేస్తూ. "నువ్వు మీ అన్నల్లా కాదురా, నాలా ఉంటావు" అని అంటాడు మైక్. స్నేహ వరుణ్ చేయి అందుకొని ఫస్ట్ తను ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేసిన వరుణ్, తర్వాత వరుణ్ వచ్చి ప్రపోజ్ చేయడం గుర్తుకు రాగానే కళ్ళల్లో నీటి చెమ్మరాగా ఇష్టంగా ప్రేమగా ఉంగరం తొడుగుతుంది స్నేహ. "ఇప్పటిదాకా హాయిగా ఉన్నావురా, సగం కష్టంలోకి వెళ్ళిపోయావు" అని ఆనంద్, అంకిత్ నవ్వుతూ అంటారు. "అవునవును, మీరు అసలు చాలా కష్టాలు పడుతున్నారు కదా, అందులో సాధక బాధలు వివరించండి మీరే" అని అన్వి, శ్రీ చిరుకోపంగా అంటారు. "ఏ, మేం కష్టాలు పడట్లేదా" అని రాజ్ అంటే, "ఏం కష్టాలు పడుతున్నారు బాబు మీరు" అని అడుగుతుంది సుజన. "హలో హలో, ఇప్పుడు మీ వాదనలు కాదు, ఒక పాట పెడతాను, అందరూ ఈ సంతోషాన్ని పంచుకుంటూ డ్యాన్స్ చేయండి" అని అంటాడు మైక్. "మీ డ్యాన్సుల తర్వాత" అని అందరూ వెళ్ళి అక్షంతలు వేసి వాళ్ళిద్దరిని దీవించేసి వస్తారు పెద్దవాళ్ళు. ఆయు ఆశి వెళ్ళి ఇద్దరిని విష్ చేసి, "తొందరగా వచ్చేసే పిన్ని, నువ్వు కూడా మన ఇంటికి" అని అంటారు. అప్పటికే మైక్ సాంగ్ ప్లే చేసి, "గోల్డ్ బేబీస్ కమాన్" అని పిలుస్తాడు. పిల్లలందరూ కలిసి డ్యాన్స్ చేయడం మొదలు పెడతారు. మైక్ వర్షిత్ డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా వాళ్ళని అనుసరించి సందడి సందడి చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ సంతోషంగా వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరిగా అందరినీ డ్యాన్స్ చేయమని మధ్యలోకి లాక్కొస్తాడు మైక్. వరుణ్ స్నేహాన్ని కూడా తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తారు, శివ్ తప్ప. దివ్యకి కొంచెం బాధగా అనిపించిన వెంటనే నార్మల్ అయిపోతుంది. టైం 5:30 అయిపోవడంతో, "ఇంక రెడీ అవరా మీరెవరు? ఇలాగే జిడ్డులు కారుతూ ఉంటారా?" అని అడుగుతాడు శివ్. "ఇంక రెడీ అవ్వడం ఎందుకు నాన్నా?" అని విజయ గారు అడుగుతారు. కథ కొనసాగుతుంది. మరిప్పుడు విజయ గారికి ఏం చెప్తారు? వాళ్ళకి అనుమానం రాకుండా వీళ్ళు రెడీ అయ్యి షష్ఠి పూర్తి మహోత్సవాన్ని వాళ్ళకి సర్ప్రైజ్గా ఎలా ప్రారంభిస్తారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.